ఏంటంటే ముక్కేది అంటే స్ట్రైట్‌గా చూపియకుండా చుట్టూ తిప్పి చూపించేవాళ్ళు చాలామంది ఉన్నారు వీడియోల్లో. ఫాలో అయ్యే అన్ని మెథడ్స్ వదిలేసేయండి. నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అలా ట్రై చేయండి. మీ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు అయితే పెట్టానండి. చాలామందికి ఈ మెయిన్ డాట్స్‌లో అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్‌లోనే కదా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే వీడియో లెంతీ అయిపోయిద్ది. మనం బ్యాకు, హ్యాండ్స్ అన్నీ కట్ చేసి చూపిస్తే. అందుకని ఇప్పుడు మీకు ఏ పార్ట్‌లో డౌట్ ఉంది, ఫ్రంట్ పార్ట్‌లో డౌట్ ఉంది అన్నప్పుడు ఈ వీడియో ప్లే చేసుకోవచ్చు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన వీడియోస్లో చాలా కమెంట్స్లో వచ్చే కమెంట్స్ అప్కమింగ్ న్యూగా నేర్చుకుంటున్నాము టైలరింగు, ఇంకా కొంచెం డీటెయిల్గా మాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పండి అని అయితే కమెంట్స్ ఎక్కువ వచ్చినాయండి బ్లౌజ్ కటింగ్ వీడియోలో. అలా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం, అలాగే టైలరింగ్లో టచ్ ఉంది అయినా ఫ్రంట్ పార్ట్ డాట్స్లో చాలా డౌట్స్ అయితే ఉంటాయండి చాలామందికి. బ్లౌజులు నార్మల్గా స్టిచ్ చేసే వాళ్ళకి కూడా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కోలా వచ్చింది, కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది కుదరట్లేదు డాట్స్ అనే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అయిద్దండి. ఈ యొక్క వీడియో చూసారంటే మీరు ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకైనా, సైజుతో సంబంధం లేదు, ఎవరికైనా సరే అద్దినట్టు అయితే కుట్టగలుగుతారు. నేను ఎలా కటింగ్ చేస్తాను, డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. టోటల్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనుకోండి, టోటల్ ఫ్రంట్ పార్ట్ మీకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను కట్ చేసుకున్నానండి. మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా డీటెయిల్గా కావాలి, ఎలా మీకు ఈజీ ప్రాసెస్లో చెప్పాలి మీకు అర్థమయ్యేటట్టు అని అయితే నేను చాలా ఆలోచిస్తున్నానండి. ఇంకా మన ఫర్దర్ వీడియోస్లో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం స్పెషల్గా నేను పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఎలా నేర్చుకోవాలి అనే వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్కి అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. ఇదిగోండి 2 ఇంచెస్కి అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని, క్రాస్ కట్ బ్లౌజ్ అండి ఇది. క్రాస్ కట్ అయితే క్రాస్లో వేసుకోండి, స్ట్రైట్ అయితే స్ట్రైట్లో వేసుకోండి. ఇలా క్రాస్గా అయితే వేసుకోండి ఫస్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ యాజ్ టీజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉంది అలా అయితే డ్రా చేసేసుకోండి. నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఆల్రెడీ టైలరింగ్లో టచ్ ఉన్న వాళ్ళకైనా సరే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయండి బ్లౌజులు. ఫస్ట్ యాజ్ టీజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చంక కానీ పొడవు 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకొని ఇలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి మార్కింగ్ వీల్తో ఒకసారి అయితే ఇలా రబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసుకోవాలి కదా, మనకు కరెక్ట్ మెజర్మెంట్ అయితే తెలిసిద్ది. ఇలా వేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. తీసేసాక ఇక్కడ మార్కింగ్ పడింది కదా, మనం ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఇలాంటి మార్కింగ్ వీల్ ఒకటి, అలాగే మీరు చంక రౌండ్ తీసుకోవడానికి స్టార్టింగ్ అయితే చంక రౌండ్ పర్ఫెక్ట్గా రాదండి. ఇలాంటి స్కేల్ కనుక యూస్ చేసి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఒక 10 బ్లౌజెస్ అలా కట్ చేసిన తర్వాత మీకు ఈ స్కేల్తో కూడా పని ఉండదు. రౌండ్గా అయితే కట్ చేసుకుంటారు నెక్ కానీ చంక కానీ స్టార్టింగ్ అయితే మాత్రం తప్పకుండా ఇలాంటివి అయితే యూస్ చేసుకోండి. చాలా మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట మార్కింగ్ చేసుకోవడానికి. ఇక్కడ మనం మార్కింగ్ ఆల్రెడీ చేసుకున్నాం కదా, ఇలా అయితే లైన్ గీసేసుకోండి. ఇలా మనం మార్కింగ్ వీల్తో రబ్ చేసుకున్న దగ్గర ఇలా లైన్ అయితే గీసేసుకోండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. మనకి వచ్చిన కామెంట్స్లో కూడా కొంతమంది అడిగారు, అక్క నాకు ఫ్రంట్ పార్ట్ దగ్గర చేతుల దగ్గర ముడతల్లాగా వస్తున్నాయి, ఏం చేయాలి అని. ఈ ఫ్రంట్ పార్ట్లో ముడతలు ఎందుకు వస్తాయి అంటే, మీరు ఇక్కడ చంక దగ్గర క్రాస్ తీయడం కరెక్ట్గా తీయకపోయినా దీనివల్లేనండి మోస్ట్లీ చంకలో మీకు ముడతలు వచ్చేది. ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి, మీరు ఇక్కడి నుంచి
ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నారు కదా, మీకు ప్రాక్టీస్ ఉంది అనుకుంటే ఇలా రౌండ్ చేసేసుకోవచ్చు. నేను స్పెషల్గా బిగినర్స్ కోసం చెప్తున్నానండి, ఈజీగా వాళ్ళకి అర్థం అవ్వాలి అని. ఇదిగోండి ఇలాంటి స్కేల్ యూస్ చేసి ఇలా మనకి ఈ సెంటర్ పాయింట్ అనేది కలవాలి, ఇటు సైడు కలవాలన్నమాట. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా తీసుకోండి. క్రాస్ అనేది, క్రాస్ ఎప్పుడైనా కానీ మీరు ఇలా తీసుకోండి. ఈ క్రాస్ వచ్చేసి ఇక్కడ వరకు కలిసేటట్టు అలా తీసుకోవద్దండి, ఇలా తీసుకోండి. మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ముడతలు అయితే రావు, నాదండి గ్యారంటీ. మీరు ఇలా కట్ చేసి చూడండి. ఫ్రంట్ క్రాస్, ఈ క్రాస్ తీయడం తేడా ఏమన్నా తీస్తే తప్పనిచ్చి మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావు. అలాగే మెయిన్ డాట్స్, బ్లౌజ్ ఫిట్టింగ్కి ఇంపార్టెంట్. బ్లౌజ్ ఫిట్టింగ్ కుదరాలి అంటే మెయిన్ ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఒకటి నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా బ్లౌజెస్లో ఏ తేడాలు అయితే రావు. నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫ్రంట్ నెక్ డీపు మ్యాక్సిమం ఏ సైజు వాళ్ళకైనా కానివ్వండి 6 ఇంచెస్ సరిపోయిద్దండి. మ్యాక్సిమం 6 ఇంచెస్ సరిపోయిద్ది. ఎక్కడో రేర్గా మనకి 7 ఇంచెస్ అలా వస్తాయి. ఒక్కసారి కస్టమర్ బ్లౌజ్ చెక్ చేసుకోండి, లేదంటే 6 ఇంచెస్. నేను కుట్టే బ్లౌజెస్లో మోస్ట్లీ 90% ఎవరికైనా 6 ఇంచెస్సే ఉంటుందండి ఫ్రంట్ నెక్. నేను 6 ఇంచెస్ పెడతాను, ఎవరికైనా సెట్ అయిపోయింది. ఇప్పుడు వరకు ప్రాబ్లం అయితే ఏమి రాలేదు ఎవరికి. ఇలా 6 ఇంచెస్కి మనం కొలుచుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం మెడ లోతు 2.5 ఇంచులు తీసుకుంటాం ఎవరికైనా. కానీ ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ 3 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 2.5కి తీసుకోవద్దు మీరు. ఈ లైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు వెనక్కి అనమాట. ఇది 2.5 ఇంచులకి లోతు తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఎందుకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా వచ్చిందండి. చాలా నీట్గా అయితే ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. మనకి ఫ్రంట్ కటింగ్ ఇలా రౌండ్గా వస్తే ఇలా వేసుకున్న తర్వాత, నాకంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను గీస్తాను, లేదు అంటే సేమ్ ఈ స్కేల్ చాలా నెక్కి చంక రౌండ్కి అన్నిటికీ చాలా యూజ్ అయ్యిద్ది. ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్గా గీసేసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా రౌండ్గా అయితే వచ్చేసింది అనమాట. ఇలా గీసేసుకున్న తర్వాత మనకి చంక నెక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్స్ మార్కింగ్ చేసుకుందాం. మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకునే ముందు ఇక్కడి నుంచి 1.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి, మీకు సైజులతో సంబంధం లేదు. 1.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాం కదా, 2.5 ఇంచుల దగ్గర నుంచి కొంచెం చిన్న సైజు బ్లౌజులు అర్థమవుతాయి కదా మీకు, అలాంటి వాటికైతే 2 ఇంచెస్ మెయిన్ డాట్ అయితే సరిపోయిద్ది. లేదు ఇంకొంచెం పెద్ద సైజు అనుకుంటే 2.5 ఇంచులు అయితే పెట్టుకోండి. నేను దీనికైతే 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. 2.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత 2.5 ఇంచులు మధ్యలోకి అంటే 1.5 ఇంచులకి కూడా ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇది వచ్చేసి మన మెయిన్ డాట్ సెంటర్ పాయింట్ అనమాట. ఇదేమో మనం డాట్ వేసుకోవాల్సిన పార్ట్. ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఓన్లీ మనం ఈ డాట్స్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకే హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి. ఇంకా ఇటు సైడ్ ఏం అవసరం లేదు. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా అయితే మనం లోతు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదిరిద్ది అనమాట. ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి.
మీ మెజర్మెంట్ బ్లౌజ్లో ఇటు సైడ్ క్రాస్ తీసి ఉన్నా తీసి లేకపోయినా సంబంధం లేదండి. ఎవరికైనా సరే ఈ చివర ఒక 1/2 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఇలా రౌండ్ చేసుకోవాలి. నేను స్పెషల్గా మనకి బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఇదిగోండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఫస్ట్ ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటా దీన్ని కొంచెం కరువు లాగా ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోండి. మీకు ఈజీగా వచ్చింది అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ మెయిన్ డాట్ మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. చూసారు కదా. చూసారు కదా, మనం మెయిన్ డాట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ పొడవు అనేది ఎంత తీసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోండి. సరే కదా, ఇక్కడి నుంచి 2.5 ఇంచులు 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందో కొలవండి. పావు తక్కువ 4 ఇంచులు ఉంది. అదే పావు తక్కువ 4 ఇంచులతో ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. వర్షి పిల్లనట్టు చదువు పడుకోబెట్టు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్ట్రైట్గా మనం మెయిన్ డాట్ కోసం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇటు సైడ్ కూడా అలాగే ఇటు సైడ్. ఇప్పుడు మెయిన్ డాట్ అనేది మనం మార్కింగ్ చేసేసుకున్నాం. ఇది మనకి పై వైపు అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇదే కింద వైపు కూడా మార్కింగ్ పడటానికి ఇలాంటి మార్కింగ్ వీలు ఉంది కదా మన దగ్గర. ఈ రన్నర్ అని కూడా అంటారండి దీన్ని. దీంతో ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి వేసుకోవడం వల్ల మీకు అడుగున ఉన్న పార్ట్కి కూడా మార్కింగ్ అయితే పడిపోయింది అనమాట. రెండు లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఒకేలాగైతే డాట్స్ పోసుకోవాలండి. లేదంటే ఒకవైపు షేప్ వచ్చేసి ఒక సైడ్కి అలా వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇలా అయితే మనకి కరెక్ట్గా వచ్చింది అనమాట. ఇదిగోండి ప్రెస్సింగ్ చేయడం వల్ల మనకు అడుగు కూడా మార్కింగ్ అయితే పడిపోయింది. మెయిన్ డాట్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ అనమాట. ఫస్ట్ మీకు ఈజీగా ఉండటానికి ఫస్ట్ బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాను. నేను ఈ చంకలో డాటు ఈ డాటు ఎలా మార్కింగ్ చేసుకోవాలో అయితే మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ డాట్కి ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఫస్ట్ అటు సైడు ఇటు సైడు అలాగే మధ్యలో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఉన్న డాట్ మార్కింగ్ చేసుకోవడానికి ఇదిగోండి ఇది ఉంది కదా ఎడ్జ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎప్పుడు ఈ పై వైపున ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ ఎక్స్ట్రా ఉంచుకోండి. కరెక్ట్గా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయొద్దు. మధ్యలో కన్నా తక్కువకి ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ కిందకి మార్కింగ్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఇలా రబ్ చేసుకోండి. అంటే ఇక్కడి నుంచి ఇలా ఒకసారి రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత మీకు ఇదిగోండి ఇక్కడైతే మార్కింగ్ పడింది కదా. ఇది వచ్చేసి మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాల్సిన డాట్ అనమాట. ఇక్కడి నుంచి 2.5 ఇంచులు ఇది ఈ డాట్ కూడా 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి ఈ డాట్ కూడా వచ్చేసింది మనకి. ఇలా అటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచుకి అయితే ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి.
అలాగే ఈ రన్నర్తో ఒకసారి ప్రెస్ చేసేసేయండి, మీకు మార్కింగ్ అయితే కింద కూడా పడిద్ది. ఇప్పుడు 2 డాట్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు వచ్చేసి చంకలో డాట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకి అనేది కొలుచుకోండి. 2 ఇంచెస్ ఉంది అంటే ఇక్కడి నుంచి ఈ చంకలో డాట్కి కూడా 2 ఇంచెస్ ఉండాలి. అలాగే చంకలో డాట్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి కూడా 2 ఇంచెస్ ఉండాలి. ఈ 3 డాట్స్కి మధ్యలో ఉన్న ఈ స్పేస్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. డాట్కి మధ్యలో ఉన్నది ఇదే 2 ఇంచెస్ని ఎక్కడ వరకు వచ్చింది మనకి, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ వచ్చింది అంటే మనకి చంకలో డాట్ అనేది ఇక్కడ వరకు రావాలన్నమాట. ఈ చంకలో డాట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఇందాక మెయిన్ డాట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మెయిన్ డాట్ మార్కింగ్ దగ్గరికి ఇలా పట్టుకోండి. మెయిన్ డాట్ మార్కింగ్ దగ్గర ఇలా పట్టుకొని ఈ చంక ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. కనిపిస్తుంది కదా, మీకు అర్థమవుతుంది కదా. కరెక్ట్గా ఈ మిడిల్ పార్ట్ అనేది ఇలా పట్టుకొని ఈ చంక డాట్ అనేది ఇలా పెట్టుకోండి ఈ లైన్ దగ్గరికి. ఈ 2 పాయింట్స్ ఎక్కడైతే కలుస్తాయో ఎక్కువ తక్కువలు ఇదిగోండి ఇలా కాకుండా ఇలా జరుపుకుంటా చూసుకోండి. ఎక్కడైతే మనకి ఈ 2 డాట్స్ కలిసినాయి ఇక్కడ చూడండి 2 పార్ట్స్ సమానంగా ఉన్నాయి అంటే ఇక్కడ చంక డాట్ అనమాట. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని అలాగే ఒకసారి ఇలా రబ్ చేసుకోండి. ఇదిగోండి మనకి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి 4 ఇంచులకి ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి, సైజుతో మనకి సంబంధం లేదు. మ్యాక్సిమం 4 ఇంచెస్ అయితే సరిపోయింది చంకలో డాట్ కూడా. ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇదిగోండి మనకి అలాగే మనకి ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసేసుకోండి డాట్ కోసం. ఇదిగోండి 3 డాట్స్ అయితే వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఈ డాట్స్ మధ్యలో ఉన్న గ్యాప్ ఎటు నుంచి ఎటు కొలుచుకున్నా మీకు 2 ఇంచులే ఉంటుంది చూడండి. ఇటు నుంచి 2 ఇంచులు, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఇలా అయితే రావాలండి. ఇలా వస్తేనే మీకు బ్లౌజ్ అనేది ఈ కప్ అనేది కరెక్ట్గా వచ్చింది అనమాట. అలాగే ఫ్రంట్ నెక్ కూడా చూసారు కదా ఎంత రౌండ్గా అయితే వచ్చిందో. నేను చెప్పినట్టు కట్ చేసుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్ కుదరలేదు, సెట్ అవ్వలేదు అనేదే ఉండదండి. చాలా నీట్గా అయితే సెట్ అయ్యిద్ది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మీరు డాట్స్ కానీ అన్నీ సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలా మార్కింగ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరిద్దండి బ్లౌజు. అలాగే ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది మీకు అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో చేయండి, కొంచెం మాకు ఈ రిలేటెడ్ వీడియో చేయండి అని కనుక మీరు చెప్తే తప్పకుండా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి నేను. ఇంకా మన సబ్స్క్రైబర్లో చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళండి చెప్తున్నారు, అక్క ఫ్రంట్ పార్ట్లో కొంచెం డౌట్స్ ఉన్నాయి, మాకు బాగా అర్థమైనాయి కానీ ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఫ్రంట్ పార్ట్ వరకు చెప్పక్క అని కొంతమంది, అలాగే బ్యాక్ పార్ట్లో వెనక ముడతలు వస్తున్నాయి అక్క అని కొంతమంది అయితే కమెంట్స్ పెట్టారు. అలాంటి వాళ్ళ కోసం అండి నేను ఇప్పుడు నేర్చుకుంటున్నారు పాపం, వాళ్ళు వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, నేను చెప్తానని చెప్పాను. అందుకని వాళ్ళ కోసం అయితే స్పెషల్గా ఈ వీడియో తీస్తున్నానండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే పెట్టాను, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోయిద్ది మనం బ్యాక్ హ్యాండ్స్ అన్నీ కట్ చేసి చూపిస్తే. అందుకని ఇప్పుడు మీకు ఏ పార్ట్లో డౌట్ ఉంది, ఫ్రంట్ పార్ట్లో డౌట్ ఉంది అన్నప్పుడు ఈ వీడియో ప్లే చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనం ముందు వీడియోస్లో హ్యాండ్స్కి సపరేట్గా, బ్యాక్ నెక్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎలా మనం సరి చేసుకోవాలి అనేది అలా సపరేట్గా వీడియోస్ అయితే కంటిన్యూగా తీయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం.
తప్పకుండా మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మీరు ఫాలో అయ్యే అన్ని మెథడ్స్ వదిలేసేయండి. నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అలా ట్రై చేయండి. మీరు కంపల్సరీ ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చెప్తారండి. ఇప్పుడు ఈ సైజెస్, ఈ డాట్స్ విషయంలో కావచ్చు, ఈ క్రాసులు తీసుకునే విషయంలో కావచ్చు, చాలా ఏంటంటే ముక్కేది అంటే స్ట్రైట్గా చూపించకుండా చుట్టూ తిప్పి చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియోల్లో. అలా కాదండి, మీరు ఎలా మీకు ఈజీగా అర్థమైద్ది అనే నేను చూపిస్తాను. నా బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్సే ఈజీగా ఉంటుంది. దానిలో కూడా మీకు ఇంకా ఈజీగా అర్థమైద్ది. మీకు ఏ మెథడ్లో చెప్తే మీకు బాగా అర్థమైద్ది అనేది అయితే నేను ఆలోచించి మీకు ఈజీగా ఉండే మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ వీడియోస్ పెడతానండి. అన్నీ మీరు ఫాలో అయ్యే టిప్స్ అన్నీ వదిలేసేయండి. నేను ఎలా చెప్తున్నానో అలా ఒక బ్లౌజ్ కట్ చేసి చూడండి. లేదు మాకు సెట్ అవ్వలేదు అనే ప్రాబ్లమే ఉండదు. మ్యాక్సిమం ఎవరికైనా సెట్ అయిద్దండి, ఏ సైజు వాళ్ళకైనా. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది వీడియో? అలాగే మీ డౌట్స్ కొంతమంది అడిగిన వాళ్ళ అయితే చూస్తారు కదా మన సబ్స్క్రైబర్లు, వాళ్ళకి డౌట్ క్లియర్ అయిందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.